మాస్ మహారాజా రవితేజ మాస్ జాతర అంటూ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఓ సినిమా హిట్ కొట్టి 3-4 ఫ్లాప్లతో సతమతమవుతున్న మాస్ రాజా ఈసారి పక్కా హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ధమాకా తర్వాత మరోసారి శ్రీలీలాతో మాస్ జాతరలో జోడీ కట్టాడు మాస్ రాజా. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా తర్వాత ధమాకా దర్శకుడు నక్కిన త్రినాథరావుతో వర్క్ చేయబోతున్నాడట రవితేజ. 2022లో వచ్చిన ధమాకా రవితేజ కెరీర్లోనే హైయెస్ట్ గ్రాసర్ మూవీగా నిలవడమే కాదు 100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టుకుంది. ఇప్పుడు మజాకాతో ప్రేక్షకులను పలకరించిన ఈ డైరెక్టర్ నెక్స్ట్ రవితేజతో ఓ సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే స్క్రిప్ట్ లాక్ అయిందని, దిల్ రాజు నిర్మాణంలో సినిమా ఉండబోతుందని టాక్. ఈ సినిమా ధమాకాకు సీక్వెల్ అన్న టాక్ నడుస్తోంది. డబుల్ ధమాకాగా టైటిల్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. అయితే రవితేజ సీక్వెల్ అంటే ఫ్యాన్స్ కాస్త భయపడుతున్నారు. దానికి కారణం కూడా లేకపోలేదు. రవితేజకు సీక్వెల్ కలిసి రావట్లేదు. గతంలో కిక్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీకి కొనసాగింపుగా వచ్చిన కిక్ 2 ఫ్లాప్ అయింది. అలాగే డిస్కో రాజా కూడా రిలీజ్ కాకుండానే సీక్వెల్ అనుకున్నారు. కానీ ఈ సినిమా నిరాశపరచడంతో సెకండ్ పార్ట్ వైపు చూడట్లేదు. రామారావు ఆన్ డ్యూటీకి కూడా సెకండ్ పార్ట్ చేయాలని అనుకున్నారు. కానీ అది కూడా డిజాస్టర్గా నిల్చుంది. మళ్ళీ ఇప్పుడు ధమాకాకు సీక్వెల్ అంటే కాస్త టెన్షన్ పడుతున్నారు మాస్ మహారాజా అభిమానులు. మరి ఏం చేస్తారో చూడాలి.